గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, వాట్ వాజ్ ద ర్యాంక్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ బయింగ్ గోల్డ్ అమాంగ్ ద వరల్డ్ సెంట్రల్ బ్యాంక్ ఇన్ 2021? 2021లో ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకుల్లో బంగారాన్ని కొనుగోలు చేయడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటున్నారు. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, సెకండ్ ర్యాంక్ ఈజ్ అ కరెక్ట్ వన్. సో జనరల్గా ఏంటంటే మనకి ఎకానమీ ఇన్స్టెబిలిటీగా ఉన్నప్పుడు, సో దానిని ఎకానమీ ఇన్స్టెబిలిటీ అయ్యే పరిస్థితుల్లో కానీ, లేకపోతే ఫారెక్స్ రిజర్వ్స్కి సంబంధించి కానీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించి కానీ, ఇలాంటి వాటి విషయాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత అమౌంట్ని గోల్డ్ రూపంలో కూడా మనకి రిజర్వ్ చేసి ఉంచడం జరుగుతుంది, గోల్డ్ రూపంలో కూడా ఉంచడం జరుగుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ పర్స్పెక్టివ్ వ్యూలో చెప్పచ్చు. అండ్ నార్మల్గా కూడా చూసుకుంటే ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే గోల్డ్ రిజర్వ్స్ని కలిగి ఉంటాయో, గోల్డ్ని బై చేస్తాయో, దాంట్లో ఇండియా యొక్క ర్యాంక్ 2021కి సంబంధించి సెకండ్ ర్యాంక్లో ఉంది అని చెప్తున్నారు. ఫస్ట్ ర్యాంక్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ థాయిలాండ్ అనేది ఫస్ట్ ర్యాంక్లో ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, విచ్ ప్లాట్ఫామ్ హ్యాస్ లాంచ్డ్ ద క్యాంపెయిన్ నేమ్డ్ టేక్ అ బ్రేక్? సో టేక్ అ బ్రేక్ పేరుతో ప్రచారాన్ని ఏ ప్లాట్ఫామ్ ప్రారంభించింది అని అడుగుతున్నారు. గూగుల్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అండ్ ట్విట్టర్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు. జాగోరే లేదా జాగో అనే పబ్లిక్ ఎలక్షన్స్కి, ఏదైతే మనకి ఇండియాలో 5 స్టేట్స్కి సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్కి సంబంధించిన ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాంటి వాటిని ట్విట్టర్ జాగోరే అనే ప్రోగ్రామ్తో స్టార్ట్ చేసింది. అలాగే ఇన్స్టాగ్రామ్ వచ్చేటప్పటికి టేక్ ఏ బ్రేక్ అనే ఒక ప్రచారాన్ని కొనసాగిస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అంటే జనరల్గా ఇన్స్టాలో స్క్రోలింగ్ ఏదైతే మనం చేస్తూ ఉంటామో వాటి నుంచి కానీ, మిగతా వాటి నుంచి కానీ కొంత సమయం మేరకు బ్రేక్ తీసుకునే వాటిలాగా మనకి టేక్ అ బ్రేక్ అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ ఈ ప్రచారాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి, ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ స్కేల్ బయోమాస్ బేస్డ్ హైడ్రోజన్ ప్లాంట్ విల్ కమ్ అప్ ఇన్ విచ్ స్టేట్? భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య స్థాయి బయోమాస్ ఆధారిత హైడ్రోజన్ ప్లాంట్ని ఏ రాష్ట్రంలో రానుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటంటే, బయోమాస్ నుంచి హైడ్రోజన్ని మనకి ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అనమాట. సో దీనిని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఇది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత పర్ డేకి 30 టన్స్ ఆఫ్ బయోమాస్ నుంచి 1 టన్ ఆఫ్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయగలుగుతారంట. అలాంటి దాన్ని మనకి కాంద్వా అనే ప్రదేశంలో స్టార్ట్ చేయబోతున్నారు. కాంద్వా ఉన్నది మధ్యప్రదేశ్లో. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, కాంద్వా. అండ్ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మనకి గెయిల్ అని చెప్పేసి ఉంది, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో గెయిల్ వచ్చేటప్పటికి హైడ్రోజన్ బ్లెండెడ్ న్యాచురల్ గ్యాస్ అనే ఒక ప్లాంట్ని నిర్మించబోతుంది. అండ్ మధ్యప్రదేశ్లోని కాంద్వా వచ్చేటప్పటికి బయోమాస్ ఆధారిత హైడ్రోజన్ ప్లాంట్ని తీసుకురాబోతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రస్తుతం మధ్యప్రదేశ్కి చీఫ్ మినిస్టర్గా అండ్ గవర్నర్గా మంగూభాయ్ చాంగూభాయ్ పటేల్ ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి, విచ్ బాలీవుడ్ యాక్టర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఉత్తరాఖండ్? సో ఉత్తరాఖండ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఏ బాలీవుడ్ నటుడు నియమితులయ్యారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో అమితాబ్ బచ్చన్ ఇటీవల ఆమ్వే అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక అవ్వడం జరిగింది. సోను సూద్ గారు, షారుఖ్ ఖాన్ అండ్ అక్షయ్ కుమార్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, అక్షయ్ కుమార్. గతంలో చూసుకుంటే 2021లో ఉత్తరాఖండ్ యొక్క అంబాసిడర్గా రిషబ్ పంత్ అనే పర్సన్ని, క్రికెట్కి సంబంధించి రిషబ్ పంత్ అనే పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఉత్తరాఖండ్ యొక్క అంబాసిడర్గా, ఎస్పెషల్లీ ఉత్తరాఖండ్లో స్వచ్ఛ అభియాన్ అనే ప్రోగ్రామ్కి అంబాసిడర్గా ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి అయిన పుష్కర్ సింగ్ ధామీ గారు మనకి అక్షయ్ కుమార్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్గా పుష్కర్ సింగ్ ధామీ ఉన్నారు. ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్గా మనకి గుర్మిత్ సింగ్ ఉన్నారు. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి, అక్షయ్ కుమార్ గారు మై ల్యాబ్స్ అనే దానికి కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. పెప్సికో స్టింగ్ అనే దానికి కూడా ఈయనే బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది. అలాగే ఉత్తరాఖండ్లో ఇంకొక పర్సన్ వందనా కటారియా గారు. వందనా కటారియా గారు వచ్చేటప్పటికి ప్రముఖ ఇండియన్ హాకీ ప్లేయర్గా చెప్పొచ్చు. సో ఆమె విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్కి సంబంధించిన మహిళా శిశు మంత్రిత్వ శాఖకి ఆమె అంబాసిడర్గా ఉండడం జరిగింది. దానితో పాటు ఉత్తరాఖండ్లోని హరిద్వార్ అనే ఏరియా ఉంది. ఆ హరిద్వార్లో బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమానికి కూడా సో వందనా కటారియా గారే మనకి అంబాసిడర్గా ఉంటున్నారు. అండ్ అవని లేఖరా గారు బేటీ బచావో బేటీ పడావో రాజస్థాన్కి సంబంధించి, వందనా కటారియా గారు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ఉత్తరాఖండ్కి సంబంధించి అంబాసిడర్స్గా ఇటీవల అపాయింట్ అవ్వడం జరిగింది. సో అవి ఇక్కడ మీరు ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం.
సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ సేఫర్ ఇంటర్నేషనల్ డే ఫర్ 2022. సో మనకి సేఫర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ 2022 యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. టుగెదర్ ఫర్ అ బెటర్ ఇంటర్నెట్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఫర్ అ సెక్యూర్ వరల్డ్, సెక్యూరిటీ అండ్ ఇంటర్నెట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఏదైతే మెరుగైన ఇంటర్నెట్ కోసం కలవడం, సో టుగెదర్ ఫర్ అ బెటర్ ఇంటర్నెట్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా సెకండ్ మంత్ అంటే ఫిబ్రవరిలో 2వ వారంలో 2వ రోజు. సో ఎవ్రీ ఇయర్ సెకండ్ మంత్ ఇన్ సెకండ్ వీక్ ఇన్ సెకండ్ డే సో మనకి సేఫర్ ఇంటర్నెట్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేస్తారు. ఈ సంవత్సరం అది Feb 8న వచ్చింది. సో మనకి టుగెదర్ ఫర్ బెటర్ ఇంటర్నెట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. Feb 1 వచ్చేటప్పటికి మనకి కోస్ట్ గార్డ్ డే అంటాం. ఇది Feb 2 వచ్చేటప్పటికి వెట్లెండ్స్ డే, చిత్తడి నేలల దినోత్సవం. Feb 3 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. Feb 4 వచ్చేటప్పటికి మనకి మెయిన్గా క్యాన్సర్ అవేర్నెస్ డే, వరల్డ్ క్యాన్సర్ అవేర్నెస్ డే అనేది మనకి Feb 4న రికగ్నైజ్ చేయబడింది. అదే రోజు శ్రీలంక నేషనల్ డే కూడా. నెక్స్ట్ వచ్చేటప్పటికి Feb 8గా గుర్తుపెట్టుకోవచ్చు. Feb 8 అండ్ Feb 10 ఈ రెండు. సో Feb 8 వచ్చేటప్పటికి పర్టికులర్గా Feb 8 అని కాదు, ఈ సంవత్సరం Feb 8న సేఫర్ ఇంటర్నెట్ డే వచ్చింది. సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇవి Feb 10 వచ్చేటప్పటికి పల్సెస్ డే, అంతర్జాతీయ పల్సెస్ దినోత్సవం, పప్పు దినుసుల యొక్క దినోత్సవం Feb 10న వచ్చింది. సో Feb 1 నుంచి Feb 10 లోపు ఈ డేస్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వెన్ ఈజ్ వరల్డ్ పల్సెస్ డే ఈజ్ సెలబ్రేటెడ్. ఇప్పుడే చెప్పుకున్నాం ప్రపంచ పప్పు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అని చెప్పేసి. Feb 10 ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Feb 10న. Feb 9 పర్టికులర్గా డేస్ లేవు. Feb 8 ఈ సంవత్సరం అది వచ్చింది అని చెప్పేసి మనం పర్టికులర్గా చెప్పుకున్నాం, ఏదైతే సేఫర్ ఇంటర్నెట్ డే ఉందో అది. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద ఫస్ట్ ఇండియన్ డాక్యుమెంటరీ నామినేటెడ్ ఫర్ ద అకాడమీ అవార్డ్స్. 94వ అకాడమీ అవార్డ్స్, 94వ ఆస్కార్ అవార్డ్స్కి ఇండియా తరపున సెలెక్ట్ అయిన ఫస్ట్ భారతీయ ఫ్యూచర్ డాక్యుమెంటరీ పేరు ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో రైటింగ్ విత్ ద ఫైర్, ప్లేయింగ్ విత్ ద ఫైర్, ఇండియాస్ డాటర్, వరల్డ్ బిఫోర్ హెర్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి రైటింగ్ విత్ ద ఫైర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. రైటింగ్ విత్ ద ఫైర్ అనేది మనకి ముఖ్యంగా సుష్మిత అండ్ రీతు అని చెప్పేసి ఇద్దరు దీనిని తీయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఒక దళిత్ విమెన్ ఎలా నడిపించారు ప్రెస్ని కానీ లేకపోతే న్యూస్ పేపర్స్ని కానీ, అది కూడా మనకి ప్రింటింగ్ అప్పటి నుంచి ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చే వరకు దాదాపుగా 14 years అక్కడ ఏం జరిగింది, ఎలాంటి ఆర్టికల్ని ప్రచురించారు, దేని మీద ఫైట్ చేశారు అనే ఉదాంతం మీద మనకి ఈ రైటింగ్ విత్ ద ఫైర్ అనే దాన్ని డాక్యుమెంటరీ తీయడం జరిగింది. 94వ ఆస్కార్ అవార్డ్స్కి ఇటీవలది నామినేట్ అయింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ హ్యాస్ బీన్ నామినేటెడ్ ఇన్ ద చైర్మన్ ఆఫ్ ఫైజర్ ఇండియా. సో మనకి ఫైజర్ ఇండియాకి చైర్మన్గా ఎవరు ఎంపికయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో సిరస్ పూనావాలా, ఆధార్ పూనావాలా. సో మనకి సెరమ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది కదా, సెరమ్ ఇన్స్టిట్యూట్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఫౌండర్ సిరస్ పూనావాలా. ప్రస్తుతం సీఈఓగా ఉంటుంది ఎవరు అంటే ఆధార్ పూనావాలా. ఫైజర్ ఇండియాకి ఒకప్పుడు చైర్మన్గా ఉన్నది జై షా. సో తర్వాత ఆర్ఏ షా అనే పర్సన్ కూడా ఉండడం జరిగింది. సో ఆర్ఏ షాని రీప్లేస్ చేసుకుంటూ మనకి ప్రదీప్ షా అనే పర్సన్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ప్రదీప్ షా ఈజ్ అ న్యూ చైర్మన్ హూ ఈజ్ అపాయింటెడ్ ఫర్ ద ఫైజర్ ఇన్ ఇండియాగా చెప్పొచ్చు. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. భారత్ బయోటెక్ ఏమో కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా, వీళ్ళు ఫౌండర్స్గా ఉన్నారు భారత్ బయోటెక్కి. సో సెరమ్ ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ ఇచ్చింది, భారత్ బయోటెక్ ఏమో కోవాక్సిన్ అనేది ఇచ్చింది. అండ్ వ్యాక్స్ అనే వర్డ్ని 2021 వర్డ్ ఆఫ్ ద ఇయర్ కింద ప్రకటించింది ఆక్స్ఫర్డ్. వ్యాక్స్ అనేది వ్యాక్సిన్కి షార్ట్కట్గా చెప్తున్నారు. వ్యాక్సిన్ అనే వర్డ్ని మనకి మెరియం వెబ్స్టర్ అనేది ఏదైతే ఉందో సో అది 2021 వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఇవ్వడం జరిగింది. ఇది ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్. అండ్ కంచోత్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. కంచోత్ పండుగని ఏ రాష్ట్రం లేదా యూటీలో జరుపుకుంటారు. లడాక్, మణిపూర్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి ఉన్నాయి. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో జాన్-ఫెబ్ మంత్లో నాగా ఫ్లవర్స్ అని చెప్పేసి వస్తాయంట. ఆ ఫ్లవర్స్కి నిదర్శనంగా అదే టైంలో ఒక ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తున్న పండుగగా కంచోత్ అనే పండుగని చెప్తారు. జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దాంతోపాటు జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి డిఫరెంట్ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేస్తారు. ట్యూలిప్ అనే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. షికారా అనే ఫెస్టివల్, ఇది బోట్ ఫెస్టివల్ అండి. బోట్ ఫెస్టివల్ అనే షికారా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. ఈద్ ఫెస్టివల్ని జరుపుకుంటారు. ఉర్స్ అనే ఫెస్టివల్ని జరుపుకుంటారు. ఉర్స్ పండుగ, ఈద్ పండుగ, షికారా, ట్యూలిప్, గుల్మార్గ్ ఫెస్టివల్ ఇవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్లో చెప్పుకోదగ్గవి. లడాఖ్లో ఇంపార్టెంట్గా మనం హెమీస్ అనే ఫెస్టివల్ని చెప్పొచ్చు.
నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ కమ్ టు ద యంగెస్ట్ విమెన్ టు ద ఫ్లై సోలో అరౌండ్ ద వరల్డ్. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా ప్రయాణించిన అతి చిన్న వయస్కురాలు ఎవరు అని అడుగుతున్నారు. సర్లా ఠాక్రల్ అండ్ శివాంగి సింగ్ అండ్ షేస్టా వెయిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ జారా రుదర్ఫర్డ్. జారా రుదర్ఫర్డ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. బెల్జియంకి సంబంధించిన 19 సంవత్సరాల జారా రుదర్ఫర్డ్ అండ్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా ప్రయాణించిన అతి చిన్న వయస్కురాలుగా మనకి రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది వరకు ఆ రికార్డ్ అనేది యూఎస్ఏకి సంబంధించిన షస్తా వైస్ పేరు మీద ఉండేది. 2017లో రికార్డ్ అయింది. అయితే షస్తా వైస్ అనే పర్సన్ 2017లో 30 సంవత్సరాల వయసులో ఈ రికార్డ్ని క్రియేట్ చేశారు. కాకపోతే జరా రుదర్ఫర్డ్ 19 ఇయర్స్కే ఈ రికార్డ్ని క్రియేట్ చేసి అండ్ ఈమె రికార్డ్ని బ్రేక్ చేసి ప్రపంచం వ్యాప్తంగా ఒంటరిగా ప్రయాణించిన అతి చిన్న వయస్కురాలుగా నిలవడం జరిగింది. బెల్జియంకి సంబంధించిన పైలట్ గేమ్ని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫేర్. రినౌడ్ పర్సనాలిటీ ప్రవీణ్ కుమార్ సోప్తి పాస్డ్ అవే రీసెంట్లీ. హీ వాజ్ ఏ. సో ప్రఖ్యాత వ్యక్తి ప్రవీణ్ కుమార్ సోప్తి ఇటీవల మరణించారు. అతను ఒక ఏ ఫీల్డ్కి సంబంధించిన వాడు? అథ్లెట్ అండ్ యాక్టర్, జర్నలిస్ట్, బోత్ ఏ అండ్ బి. ఆయన క్రీడాకారుడు అండ్ యాజ్ వెల్ యాజ్ అ నటుడు కూడా. మహాభారత్ సిరీస్లో ఫేమస్గా చెప్పుకునే భీమా క్యారెక్టర్ని పోషించింది ఆయనే. అండ్ దానితో పాటు ఏషియన్ గేమ్స్లో డిస్క్ త్రో లాంటి విభాగాల్లో ఇండియాకి మెడల్స్ని కూడా తీసుకొచ్చిన పర్సన్ ఆయన క్రీడాకారుడు, నటుడు. హీఈస్ అ అథ్లెట్ అండ్ యాక్టర్. ద ప్రఖ్యాత వ్యక్తిగా ప్రవీణ్ కుమార్ సోప్తి మనకి ప్రసిద్ధిగాంచారు. ఆయన ఇటీవల మరణించడం జరిగింది. సో నెక్స్ట్ వన్. జెన్స్ స్టోలెన్బర్గ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్. ఈ క్రింది వానిలో జెన్స్ స్టోలెన్బర్గ్ అనే పర్సన్ ఏ సంస్థకి అధిపతి అని అడుగుతున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటోగా చెప్పొచ్చు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బ్రెజిల్స్ కేంద్రంగా ఉంది. హెడ్ క్వార్టర్స్ ఈస్ ఇన్ బ్రెజిల్స్. సో ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్కి ప్రస్తుతం మనకి అధిపతిగా ఉన్నది ఎవరు అంటే జెన్స్ స్టోలెన్బర్గ్గా చెప్పొచ్చు. ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. So next, Security and Exchange Board of India (SEBI) has directed the mutual fund industry to set up an audit committee at the asset management company level. What is the minimum number of directors required in this audit committee? So మనకి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సో అది ఒక మేనేజ్మెంట్ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఆ కమిటీలో మనకి ఎంతమంది కనీస డైరెక్టర్లు ఉండాలని భావిస్తుంది అని అడిగారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ నథింగ్ బట్ 3గా చెప్పొచ్చు. సో 3 సభ్యులతో కూడిన ఒక కమిటీని సో మనకి త్వరలో సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా తీసుకురానుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ ఈస్ ద నోడల్ ఏజెన్సీ ఆఫ్ పవర్థాన్ 2022, ఆ హ్యాకథాన్ లాంచ్డ్ బై ద యూనియన్ పవర్ మినిస్ట్రీ. సో ఇటీవల మనకి యూనియన్ పవర్ మినిస్ట్రీ అనేది ఒక హ్యాకథాన్ని లాంచ్ చేసింది. దాని పేరు వచ్చేటప్పటికి పవర్థాన్ 2022. సో దానికి సంబంధించిన నోడల్ ఏజెన్సీ ఏదైనా అడుగుతున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ సెంటరా, నీతి ఆయోగ్గా, ఓఎన్జీసీ అని. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ సెంటర్ ఏదైతే ఉందో ఆర్ఈసీ. సో ఇది దీనికి ఏదైతే మనకి పవర్ హ్యాకథాన్ అని ఉందో సో పవర్థాన్ 2022 అని ఉందో దానికి నోడల్ ఏజెన్సీగా ఉంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. So next one, which company has bought a majority stock in a Malaysian payment startup named Karlek? So for a valuation of more than $19 million. కర్లెక్ పేరుతో మలేషియా పేమెంట్ స్టార్టప్లో మెజారిటీ వాటాని $19 million కంటే ఎక్కువ విలువ కొనుగోలు చేసిన కంపెనీ ఏది అని అడుగుతున్నారు. బిల్డెస్క్, పేటిఎం, రజోర్ పే అండ్ ఫోన్పే. రజోర్ పే ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. And which union ministry launched the Central Media Accreditation Guidelines 2021? Central Media Accreditation Guidelines, సెంట్రల్ మీడియాకి సంబంధించిన ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో 2022కి సంబంధించి అది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అని చెప్పేసి అడుగుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్. సో మనకి కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ రీసెంట్గా సెంట్రల్ మీడియా అక్రిడేషన్ గైడ్లైన్స్ 2022 అనే దాన్ని ప్రారంభించింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ.